ఇల్లందకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో రేపటి నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీటీఓ పుల్లయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 4 అంశాలు అయిన రైతు భరోసా, రైతు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు సంబంధించిన వాటిపై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా సోమవారం ఇల్లందకుంట మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట మండల కేంద్రం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించేందుకు 4 టీములుగా అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామంలో నిర్వహించే గ్రామ సభల గురించి డప్పు చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలని గ్రామ సెక్రటరీలకు సూచించారు. గ్రామ సభలు నిర్వహించే తేదీల వారీగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తప్పకుండా సభలను హాజరై తమ సమాచారాన్ని తెలియజేయడంతో పాటు సరైన లబ్ధి పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పుల్లయ్య, తహసీల్దార్ రాణి, ఆర్డబ్ల్యూఎస్ వ్యవసాయ అధికారి సూర్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ పార్థసారథి, ఆర్ఐ శ్రీనివాస్, ఏఈఓలు రాకేష్, సంపత్తో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది, కుర్చీలు ఎక్కువ పడతాయి. తర్వాత లాస్ట్ గొడవ అయితే కుర్చీలు ఎక్కువ అవుతాయి. ఇక ఈజీఎస్ వాళ్ళు కూడా అంతే. ఈజీఎస్ వాళ్ళు మాకు అవసరం లేదు, వాళ్ళు ఎవరికైతే కొంచెం దాని మీద ఇల్లు ఉన్నారు ఈజీఎస్ రెవెన్యూ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. దానికి ప్రిపరేట్గా అంటే ముందస్తు ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మన మండలంలో 4 టీంలు ఏర్పాటు చేసింది. 4 టీంలలో ఒక్కొక్క టీంకు నేను, ఒక టీంకు మేడం గారు, ఒక టీంకు ఎండిఓ గారు, ఒక టీంకు ఎంఈఓ గారు. ఈ 4 టీంలలో 5 సభ్యులు ఉంటారు. ఆ 5 సభ్యులతోనే ఈ గ్రామ సభలు కండక్ట్ అవుతాయి. స్పెషల్ ఆఫీసర్ ఒకవేళ ఉంటే అటెండ్ అవుతారు. ఈ 4 స్పెషల్ ఆఫీసర్ ఉన్నాం కాబట్టి ఆ విలేజ్లో లేకపోవచ్చు. ఏ ఆర్డబ్ల్యూఎస్ గారు ఉన్నారు, ఏ ఎంఎస్ఓ గారు ఉన్నారు, వాళ్ళు అటెండ్ అవుతారు. దాని ప్రకారం ఫస్ట్ ఒక టీంలో గారు నాగరాజు ఆర్ఐ, రాకేష్ ఏఈఓ, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, వీళ్ళు 5. తర్వాత టీం నెంబర్ 2లో తహసీల్దార్ మేడం, రవికుమార్ ఏపీఓ, మమత ఏఈఓ, ఆర్ స్వామి టీఏ, పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్. థర్డ్ టీం నా టీంలో అశోక్ ఎంఎస్ఓ గారు, బి అశోక్ టీఏ, సంపత్ ఏఈఓ, సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్. ఫోర్త్ టీంలో సూర్యనారాయణ సార్ మన అగ్రికల్చర్ ఆఫీసరు, పార్థసారథి డిడి గారు, రవికుమార్ ఏపీఓ, తర్వాత రాకేష్ ఏఈఓ, సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్. రవికుమార్ ఏపీఓ చేసేది మీరే, అంతా మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థం కావాలి. 4 టీంలు ఉంటాయి. ఈ 4 టీంలు కూడా 3 రోజులు ప్రోగ్రామ్స్. పొద్దున 9 నుంచి వెళ్ళి ఒక గ్రామ సభ ఉంటుంది, తర్వాత 2 గంటలకు ఒక గ్రామ సభ ఉంటుంది. ఒక్కొక్క టీము 2 విలేజ్లు విజిట్ చేస్తారు. ఆ విధంగా 3 రోజులు ఈ ప్రోగ్రామ్ సెట్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజు 21 తారీఖు నాడు భోగంపాడు, బూజ్నూరు, చిన్నకోమటపల్లి, ఇల్లందకుంట, గడ్డివానిపల్లి, ఇది మన ఎండో గారి టీము విజిట్ చేస్తారు. టీము భోగంపాడు, బూజ్నూరు. తర్వాత మేడం గారి టీము లక్ష్మాజిపల్లి, మల్లనపల్లి. లక్ష్మాజిపల్లి ఒకటే లక్ష్మాజిపల్లి ఉన్నది. తర్వాత నా టీంలో పాతర్లపల్లి, రాచపల్లి ఉన్నది 21. తర్వాత 21 తారీఖు నాడు సార్కు ఎంఈఓ గారికి టేక్ గుర్తు ఒకటే ఉన్నది. ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ పథకాల కొరకు మేము గత 15 రోజుల నుండి వీటి ఎలిజిబిలిటీ లిస్టు సర్వే చేసి రెడీ చేసినాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 21వ తారీఖు నుండి 23 వరకు గ్రామ సభలు నిర్వహించి ఈ లబ్ధిదారుని యొక్క అర్హత అనర్హత అనేదాన్ని మేము గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత అక్కడ గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోనే ఆమోదం పొంది ఆన్లైన్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కార్యక్రమాలు అన్నీ కూడా 4 టీములు, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంపీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ 4తోని టీములు ఏర్పాటు చేసినాం. తర్వాత దాంట్లో ప్రతి టీంలో కూడా ఏఈఓస్,
డిప్యూటీ తహసీల్దార్, తర్వాత ఆర్ఐస్, తర్వాత ఏఈఓస్ని కూడా ఇంక్లూడ్ చేయడం, తర్వాత ఈ ఉపాధి హామీకి సంబంధించిన 2 టీఏలు, ఏపీఓఆర్ని కూడా ఇందులో ఉన్నారు. కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఈ టీంలో ఉంటారు. వాళ్ళ అన్నీ కూడా ముందు గ్రామ సభకి ముందు అన్నీ వాళ్ళకి అరేంజ్మెంట్ చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా, ప్రజలు, నాయకులు దీనికి సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.